ఇదిగో చూడండి, నేను మన ఛానల్లో వీడియోస్ హోల్ హార్టెడ్గా చేస్తా. డబ్ల్యూహెచ్ఓఎల్ఈ హోల్ హార్టెడ్గా, హెచ్ఓఎల్ఈ హోల్ హార్టెడ్గా చేయను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేను ఇట్లా ఎందుకన్నాను అనేది చాలా కొద్ది మందికి తెలిసేమో, మేబీ ఎందుకన్నానో లాస్ట్లో చెప్తా. వీడియో పూర్తిగా చూడండి. ఈరోజు బిగ్ బాస్ హౌస్ ఎపిసోడ్ మొత్తం కూడా రెండు బిగ్ బిగ్ టాస్క్లు ఇచ్చారు. ఆ రెండింటినీ కూడా చాలా బాగా ఆడారు ప్లేయర్స్. ఎపిసోడ్ యావత్తు కూడా చూడబుద్ది అయింది. ఎక్కువ గేమ్స్ ఉండి చూడబుద్ది అవుద్ది. అబ్బా, ఎప్పుడైనా రసవత్తరంగా ఉండే గేమ్ ఉండాలి. ఓ బోరింగ్ థింగ్ కాకుండా. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లు కూడా ఈ మధ్యకాలంలో 3వ రోజు 4వ రోజు నుంచి జనం చూస్తున్నారు, 5వ రోజు పక్కాగా చూస్తున్నారు. ఎందుకంటే ఆఖరికి వచ్చేసరికి టైట్ అవుతుంది. సో బిగ్ బాస్ లాంటి హౌసెస్లో గొడవలు, రచ్చ, అరుపులు, గాసిప్స్, రొమాన్స్లు, రిలేషన్షిప్లు కంటే ఎక్కువ జనం ఎందుకు చూస్తారా బిగ్ బాస్ని అంటే, అఫ్ కోర్స్ ఫస్ట్ రీజన్ ఎప్పుడు ఇద్దరు మనుషులు కొట్టుకోవడమే, బట్ సెకండ్ రీజన్ డెఫినెట్లీ గేమ్సే. కానీ కరెక్ట్ గేమ్ను కనుక ప్లాన్డ్గా పెడితే డెఫినెట్లీ ఫస్ట్ రీజన్ కంటే కూడా సెకండ్ రీజన్ చాలాసార్లు డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అనేక సార్లు ప్రూవ్ అయింది. అయితే బిగ్ బాస్ ఏం చేశాడంటే, నిన్న ఉన్న ఎవరైతే ఈ నామినేషన్స్ టీమ్స్ ఉంటారో ఆ టీమ్స్లో కొంతమందిని మార్చి కొత్త టీమ్స్ని సెట్ చేసి కొన్ని ట్రోఫీస్ ఇచ్చారు. ఆ ట్రోఫీస్ 4: 1 కంటెండర్ ట్రోఫీ, 2 కిక్అవుట్ ట్రోఫీ, 3 మటన్ ట్రోఫీ, 4 లగ్జరీ ఫుడ్. ఈ 4 టీమ్స్ ఉన్నాయి కదా, ఈ లూడో టీమ్స్, ఎల్లో, గ్రీన్, రెడ్ అండ్ బ్లూ. ఈ 4 టీమ్స్లో మళ్ళీ ఇద్దరిద్దరితో చొప్పున గేమ్స్ ఆడడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ గెలిచిన వాళ్ళు ఈ 4గిట్లో ఏమైనా తీసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఎవరైనా కంటెండర్ తీసుకుంటారు, ఎందుకంటే అది క్యాప్టెన్సీ కంటెండర్. తర్వాత కిక్అవుట్ తీసుకోవచ్చు, మటన్ తీసుకోవచ్చు, లగ్జరీ ఫుడ్ తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకున్నారు ఏంటి, అసలు టీమ్స్ ఎట్లా వచ్చాయి ఈ గేమ్లో అనేది మనం ఒకసారి చూస్తే, ఫస్ట్ గేమ్ ఏం పెట్టారంటే, అందరూ కలిసి మనం ఆల్రెడీ రివ్యూ కూడా చేసాం ఒక ప్రోమోలో. సో పైన నెట్ ఉంటుంది, కింద పోల్స్ ఉంటాయి, అందరూ ప్లే చేసేది. ఇది 2 టీమ్స్ ఏం కాదు, 4 టీమ్స్ కూడా ప్లే చేస్తే ఆ నెట్ని బాల్తో కొట్టినప్పుడు బాల్స్ ఉంటాయి, నెట్ పైన రకరకాల కలర్ బాల్స్. బిగ్ బాస్ పర్టికులర్ బాల్ పేరు చెప్తాడు, ఆ బాల్ని కింద పడేసుకుని ఆ బాల్ని సంపాదించి మళ్ళీ బాస్కెట్లో వేసుకోవాలి. అట్లా అదొక బేసిక్ ఫస్ట్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో అందరికంటే బాగా ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ చాలా బాగా స్పెండ్ చేస్తున్నాడు. ఫస్ట్ రౌండ్లో పవన్ కళ్యాణ్ బాగా పెర్ఫామ్ చేశాడు. శ్రీజ చాలా ట్రై చేసిన, తనూజ వెళ్ళి అడుక్కుంది పవన్ కళ్యాణ్, నాకు బాలీ అని. పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వకుండా బాగా తన టీం గెలిపించుకున్నాడు. ఆబ్వియస్లీ గెలిపించుకోవాలి. ఆ టైంలో వెళ్ళి పవన్ కళ్యాణ్ ఏంటంటే నీ క్లోజ్ కాబట్టి ఇవ్వంటే తనుజ యొక్క మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. సో ప్రయత్నం చేసింది. అల్టిమేట్గా సుమన్ శెట్టి అనే టీము వాళ్ళు వెనకబడిపోయారు. సుమన్ శెట్టి అనే టీంలో సుమన్ శెట్టి, రాము రాథోడ్, సంజన ఉన్నారు. వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఫస్ట్ టీము వెళ్ళిపోయింది వాళ్ళు కాదు, యాక్చువల్గా సారీ, బ్లూ టీం వెళ్ళిపోయింది. తనూజ, రీతు, హరీష్ ముగ్గురు కూడా స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు, కానీ ఎందుకు వెళ్ళిపోయారు? అక్కడికి వెళ్ళి కర్రలతో కొట్టే దగ్గర హరీష్ని పెట్టకూడదు. టీంలో ఉన్న వీకెస్ట్ పర్సన్ అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే కర్రలతో దాన్ని కొట్టడం అనేది పెద్ద మ్యాటరే కాదు. కొంచెం హైట్ అంతేమో వీళ్ళు కాబట్టి మిగతా వాళ్ళు కొడతారు, ఆ బాల్స్ అయినా పట్టుకునేవాడు హరీష్ ఉంటే ఈ గేమ్లో ఖచ్చితంగా కంప్లీట్గా ఓడిపోయాడు కాదు, అట్లీస్ట్ సెకండ్ ప్లేస్ తీసుకొచ్చాడు. బట్ హరీష్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టమంటే డెసిషన్ మరి హరీష్దో, తనూజాదో, రీతుదో అర్థం కాదు. ఇప్పుడు టీమ్స్ని ఎట్లా డివైడ్ చేశారంటే, ఇద్దరు స్ట్రాంగ్ అంటే హైట్, వెయిట్, ఫిజికల్గా ఒకళ్ళు వీక్ ఉండేలా చూసుకున్నారు. బిగ్ బాస్ ఇచ్చాడు ఈ టీమ్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ టీమ్ తీసుకుంటే హరీష్, రీతు స్ట్రాంగ్ కదా, మధ్యలో తనూజన్ కాస్త వీక్, అంత ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు అనుకున్న వ్యక్తిని. అట్లాగే సంజన, సుమన్ శెట్టి, రాము రాథోడ్ టీము. సో రాము రాథోడ్ కొంచెం ఫిజికల్గా వీక్ కాబట్టి హైట్ అదిగా, సంజన అండ్ సుమన్ శెట్టి కొంచెం స్ట్రాంగ్ కాబట్టి అట్లా పెట్టారు. అలాగే శ్రీజ, భరణి, దివ్య పెట్టారు. సో దివ్య, భరణి కాస్త స్ట్రాంగ్, కంపారిటివ్లీ శ్రీజ కొంచెం వీక్ కదా ఆబ్వియస్గా. సో పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, ఫ్లోరస్ అని పెట్టారు. వాళ్ళే తెలివిగా చేశారు. ఏం చేశారు, ఫ్లోరస్ అని వెళ్ళి కర్రలు కొడితే ఇమాన్యుయల్, పవన్ బాల్స్ని పట్టుకొచ్చి బుట్టలో వేసుకున్నారు. అట్లా చేసుకోవాల్సింది వీళ్ళు కూడా. తనూజ, రీతు కూడా తనూజని పంపించి అక్కడ కొట్టమని చెప్పి రీతు షుడ్ బి హియర్, బట్ హరీష్ వెళ్ళి కొట్టాడు. అందువల్ల ఇక్కడ పవన్ కళ్యాణ్ని హరీష్ అయితే ఆపగలిగేవాడు, బాల్స్ లాక్కునేవాడు. సో మొత్తానికి బయటకు వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ ఇట్లాగే జరిగింది. మళ్ళీ సుమన్ శెట్టి అండ్ టీమ్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అల్టిమేట్గా గ్రీన్ టీమ్ అండ్ రెడ్ టీమ్ అంటే పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, ఫ్లోరస్ అని మిగిలారు. అట్లాగే భరణి, శ్రీజ అండ్ దివ్య మిగిలారు. వాళ్ళు మిగిలినప్పుడు మిగిలిన బయటకు వచ్చిన వాళ్ళని సపోర్ట్ తెచ్చుకోవచ్చు అంటే హరీష్ రాలేదు ముందుకి. రీతు అండ్ తనుజ వచ్చి భరణి టీం సపోర్ట్ చేశారు. ఆల్రెడీ ఓడిపోయిన టీంలో సంజన అండ్ రాము రాథోడ్ అనుకుంటా వచ్చి వాళ్ళు ది సపోర్టెడ్
పవన్ కళ్యాణ్ టీం. సో పవన్ కళ్యాణ్ సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడబ్బా. 3 రౌండ్లో ఎంతో అయింది. ప్రతి రౌండ్లో కూడా పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్గా ప్లే చేసి, నేను అగ్ని పరీక్ష నుంచి చెప్తున్నా, ఫిజికల్ పడితే పవన్ కళ్యాణ్ కుమ్ముతాడు అని కుమ్మాడు. ఈరోజు అసలైన ఫిజికల్ వచ్చింది, కుమ్మాడు. అయితే మధ్యలో ఒక రెడ్ బాల్, బ్లాక్ బాల్ ఉంటుంది, అది బయటికి తనని వాళ్ళ టీంలోంచి ఒకరిని తీసేయాలన్నారు. టీంలోంచి తీయాలంటే టీం ప్లేయర్ని తీయాలి. బట్ సపోర్టర్గా ఉన్న తనుజాని తీసాడు. తర్వాత బిగ్ బాస్ తిట్టాడు, డీమన్ పవన్ దించాను చాలా కథను తీసాడు. సో తనుజాని తీసాడు. బిగ్ బాస్ తిట్టేసరికి మళ్ళీ అందులోంచి గ్రీన్ టీంలోంచి శ్రీజాని తీసాడు. ఎందుకంటే భరణి వాళ్ళు కూడా చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ శ్రీజాని పంపించా, శ్రీజా కొట్టేలా చేసి పవన్ కళ్యాణ్ ఆపడానికి భరణి ఉండాలి. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తారు, భరణి వెళ్ళాడు. వాళ్ళు చేసిన తప్పే, హరీష్ వెళ్ళాడు. అట్లా పరిగెట్టేవాళ్ళు, పట్టుకునేవాళ్ళు స్ట్రాంగ్ పర్సన్ ఉండి, కొట్టేవాళ్ళు వీక్ పర్సన్ ఉండాలి. ఫ్లోరాసైన్ ఇలాగా పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా ఆలోచించాడు. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గేమ్ కుమ్మి అవతల పడేశాడు, ఎరగదీశాడని చెప్పుకోవచ్చు. మొత్తం ఆ టాస్క్ అంతా అయిపోయేసరికి విన్నర్ కింద పవన్ కళ్యాణ్ బ్యాచ్ వచ్చారు. పవన్ కళ్యాణ్, ఇమాన్యువల్, ఫ్లోరాసైన్ వచ్చారు. అయితే వాళ్ళకి ఏం గెలుచుకుంటారు, మీరు ఏం తీసుకుంటారంటే కంటెంటర్ తీసుకుంటారని చెప్పి కంటెంటర్ తీసుకున్నాడు. మాట్లాడి వాళ్ళతో, నేనే మరి ఆబ్వియస్లీ హీ డిజర్వ్స్ ఇట్, చాలా బాగా ఆడాడు, సింగిల్ హ్యాండ్కి గెలిపించాడు. ఇమాన్యువల్ ఎంత స్ట్రాంగ్ అయినా అతను పెద్ద పొడిచిన లేదు, ఫ్లోరాసైన్ అక్కడికి వెళ్ళి కొట్టడం తప్ప ఏం లేదు. పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్గా గెలిచాడు. అయితే మధ్యలో కాస్త రీతుతో గొడవ అది కూడా అయింది. రీతు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా, కాస్త గెలిచే ఊపులో కొంచెం యాటిట్యూడ్ చూపించి కాస్త ఎరగెంట్గా బిహేవ్ చేశాడు పవన్ కళ్యాణ్ నాకైతే అనిపించింది. ఈ గోల్లో పాపం శ్రీజకు దెబ్బలు తగిలినాయి, చాలా కష్టపడింది అబ్బా శ్రీజ. ఈరోజు 2 టాస్కులు, 2-3 చాలా బాగా ఆడింది అనిపించింది. ఆ తర్వాత ఇంకొక టాస్క్ పెట్టారు వీళ్ళు, మనం ఆల్రెడీ ప్రోమో గురించి మాట్లాడుకున్న ఆ టాస్క్. టైర్ నిలువుగా ఉంటుంది, ఇటో కలర్ ఉంటాయి. వాళ్ళ కోన్స్ ఎటువైపు ఉంటే ఆ కోన్స్ వైపు నిలబెట్టుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ 4 టీమ్స్ వచ్చేస్తాయి. అంటే ఈ 4 ఏవైతే ఉన్నాయో, కంటెండరు, మటను, ఇంకోటి 2 ఉన్నాయి కదా, ఈ లివింగ్ రూమ్ ఏదో, ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రోఫీ గెలుచుకోవడం ఒక్కొక్క టాస్క్ అనమాట. సో కిక్ అవుట్ ఇంకోటి ఏదో ఉంది. సో ఇట్లా గెలుచుకోవడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాస్క్ అనమాట. సో ఈ టాస్కుల్లో ఫస్ట్ కంటెంటర్ తీసేసుకున్నాడు, అతను తీసుకున్నాడు. రెండోది ఏంటి అనే దానికోసం ఆడినటువంటి టాస్క్లో భాగంగా టైర్ ఒకవైపు ఉంటే వాళ్ళ కోన్ వైపు ఉంటుంది, లేదంటే ఈ కోన్ వైపు ఉంటుంది అనే ప్లాన్ పెట్టుకుని టీమ్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఫస్ట్ టీమ్స్ ఏ 2 టీమ్స్ రావాలి అనేది సంచాలక్ డీమన్ పవన్ డిసైడ్ చేస్తారు. సో డిసైడ్ చేసిన తర్వాత బ్లూ టీమ్ వచ్చింది, బ్లూ టీమ్ అండ్ గ్రీన్ టీం వచ్చింది. గ్రీన్ టీం తరఫున భరణి మళ్ళీ తప్పు చేశాడు. భరణి ఇందాక అక్కడ కొట్టడం కూడా తప్పు అతను, కానీ ఇక్కడ కూడా ఇతను రాకుండా ఏం చేశాడు, దివ్య అనే శ్రీ పంపించాడు. మరి కాలు నొప్పి ఏమో కానీ ఎక్కడ మెన్షన్ రాలేదు, పంపించిన తర్వాత దివ్య అండ్ శ్రీజ వర్సెస్ అవతల హరీష్ వచ్చేసాడు. అటు నుంచి బ్లూ టీం తరఫున హరీష్ అండ్ రీతు వచ్చారు. సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్, వాళ్ళు తెలివిగా చేస్తారు. తనుజర్ పక్కన పెట్టి వీక్ కాబట్టి ఈ అమ్మాయిని పక్కన పెట్టి రీతు అండ్ హరీష్ వచ్చారు. హరీష్ని దివ్య అండ్ శ్రీజ ట్యాకిల్ చేయడం చాలా కష్టమైంది. అయినా కానీ సూపర్ ఫైట్ ఇచ్చారు అబ్బా, దివ్య కానీ శ్రీజ కానీ ఎక్సలెంట్ ఫైట్ ఇచ్చారు. వీళ్ళకంటే ఎక్కువ బాగా పెర్ఫామ్ చేసింది హరీష్ కంటే, దివ్య కంటే, శ్రీజ కంటే పెర్ఫామ్ చేసింది ఈ టాస్క్లో రీతు జిమ్కి వెళ్ళటం కానీ, తన జిమ్ బాడీ కానీ, ఫిట్నెస్ కానీ ప్రూవ్ అయింది ఈ టాస్క్లో. చాలా బాగా ఆడింది. రీతు కూడా బాగా తన టీంని గెలిపించుకోగలిగింది. ఆ తర్వాత రెడ్ అండ్ ఎల్లోకి మధ్య వార్ జరిగింది. రెడ్ అండ్ ఎల్లో అంటే పవన్ కళ్యాణ్ టీం అండ్ సుమన్ శెట్టి టీం మధ్య. అయితే సుమన్ శెట్టి కూడా తప్పేం చేసి సంజనాని పంపించాడు. సంజనాని ఇమాన్యుయల్ గట్టిగా పట్టేసుకున్నాడు, కింద పట్టేశాడు. అండ్ పవన్ కళ్యాణ్ ఇంకా ఆ టీం నుంచి వచ్చిన రాము రాథోడ్ని చాలా ఈజీగా ట్యాకిల్ చేసేయగలిగాడు. ఒక విషయంలో సంజనాన్ని మెచ్చుకోవాలి, ఈ ఏరియా అంతా కూడా గట్టిగా పట్టేసుకుని ఇమాన్యుయల్ ఆపినా కూడా ఉమెన్ కార్డ్ వాడలేదు, పట్టుకుని ఉన్నా కూడా తప్పుగా ఏం మాట్లాడలేదు, ఇబ్బంది పడలేదు. నేషనల్ టెలివిజన్లో ఉన్నానని ఒక కార్డు అంటే ఇబ్బంది ఉన్నప్పుడు చెప్పాల్సిందే, నేను ప్రతి ఒక్కళ్ళు వాడతారు అనను, కానీ అక్కడ పట్టుకోగానే ఉమెన్ కార్డ్ వాడేస్తారు కొంతమంది. అది గేమ్లో భాగం అనే దాన్ని చాలా బాగా అర్థం చేసాను. దివ్య కూడా హరీష్ విషయంలో గేమ్లో పార్టేనండి, నేను కూడా అక్కడ ఏదో ఇలా ఈ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అని ఉంటే నన్ను క్షమించడం కూడా చాలా బాగా దివ్య డీల్ చేసింది. ఎస్పెషల్లీ సంజన ఎక్కడ టచ్ చేసి గట్టిగా పట్టుకున్నా కూడా ఇమాన్యుయల్ అతను ఎక్కడ తప్పుగా అనలేదు, చాలా స్పోర్టివ్గా తీసుకుంది. అక్కడ ఉండి కూడా బిగ్ బాస్ వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మేము ఇంకో ప్లేయర్తో ఆడొచ్చు అని కూడా చాలా ఫన్ చేసింది, చక్కగా ఆడింది అనిపించింది సంజన. ఇట్లా ఇది నడిచినటువంటి దాంట్లో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ టీము ఈజీగా విన్ అయిపోయింది. అక్కడ ఇక పవన్ కళ్యాణ్ టీం వర్సెస్ హరీష్ టీం పడింది. అక్కడ ఒక ప్లేయర్ మాత్రమే రావాలని అక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ హరీష్ పడింది. బాగా ఆడాడు హరీష్, ఎక్సలెంట్గా ఈరోజు తన పెర్ఫార్మెన్స్ ఫిజికల్గా తను 100% పెట్టాడు. బట్ అందరికంటే తోపు ఎప్పుడూ కూడా ఫిజికల్ టాస్కుల్లో పవన్ కళ్యాణ్ అని నేను అగ్ని పరీక్ష నుంచి చెప్తున్నాను అతని గురించి. ఈరోజు అతను ప్రూవ్ చేసుకున్నాడు, గెలిచాడు. మళ్ళీ వాళ్ళకి కిక్అవుట్ అయ్యే అవకాశం వచ్చిన సెకండ్ ట్రోఫీ కూడా అలాగే గెలుచుకున్నారు.
సో కిక్అవుట్ చేసుకునే ఛాన్స్, ట్రోఫీ గెలుచుకున్నాడు. దాంతో అతను డైరెక్ట్గా భరణి టీంని ఎలిమినేట్ చేశాడు. అంటే బ్లూ టీం చేస్తాడు అనుకున్నాను, ఎందుకంటే హరీష్ టీం ఆబ్వియస్లీ స్ట్రాంగ్ భరణి కంటే. కంపేర్ టు భరణి అండ్ హరీష్, నా దృష్టిలో హరీష్ స్ట్రాంగ్ ఎప్పుడైనా. బట్ భరణిని కిక్అవుట్ చేశాడు, వెళ్ళిపోయింది. రేపటి నుంచి మిగతా 2 ట్రోఫీస్ ఉన్నాయి, దానికోసం పోరాటం జరుగుద్దేమో. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పిన హోల్ హార్టెడ్ ఏంటంటే, హరీష్ ఒక చోట సంజనతో చెప్తాడు అనమాట, ఇది నేను ఏం చేసినా హోల్ హార్టెడ్గా చేస్తాను, హెచ్ఓఎల్ఈ హోల్ హార్టెడ్ కాదు, డబ్ల్యూహెచ్ఓఎల్ఈ హోల్ హార్టెడ్. చూడంగానే నవ్వు వచ్చింది నాకు. అలాగే హరిత, హరీష్ హ్యూమర్, హార్ట్ కూడా ఉండాలి నాకు, ఈ హార్ట్ ఉంటేనే హ్యూమర్ వస్తుంది బయటకని ఏదంటే చెప్తా ఉంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కౌశల్ టైప్లో ఫీల్ అవుతున్నాడు ఆయన గురించి అని అర్థం అవుతుంది. అంత సీన్ లేదు. ఒక కౌశల్ని లేపే లెంపలేసుకున్నాము, బుద్ధి వచ్చింది, జనాలు ఫీల్ అయ్యారు. ఇంకో కౌశల్ని లేపే పరిస్థితి లేదు, ఆ ఛాన్స్ లేదు. ఈయన హౌస్లో ఉండి ఇంకా తాను ఒక కౌశల్లాగా బయట తన ఆర్మీస్ ఫామ్ అయినాయి అని ఫిక్స్ అయ్యి ఫీల్ అయినట్టున్నాడు. ఇక్కడ ఆర్మీ కాదు కదా, కనీసం ఒక సోల్జర్ కూడా ఫామ్ అవ్వలేదు ఆయన కోసం. ఇది పరిస్థితి. సో హౌస్లో ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.